స్వచ్ఛ భారత్ దేశము పరిశుభ్రత గురించి మన రాజకీయ నాయకులు అబ్బో ఉపన్యాసాలు భలే దంచుకొడతారులేండి. అంతేనా, చీపుర్లు పట్టుకుని కెమెరాలకు పోజులు కూడా బాగానే ఇస్తారు. అయితే దీంతో దేశం పరిశుభ్రంగా మారిపోతుందా? ఎలా అవుతుంది? అవ్వదు. వందల ఏళ్లుగా ఆ పనిని ఆ కులాలకి రిజర్వ్ చేసి పెట్టారు కదా. ఈ కుల వ్యవస్థ దళితుల్ని సృష్టించింది. మరి వారిలో ఒకడైన యాడమ్స్ ప్రేమ కథని ఈ వారం వెలి ప్రేమలో చూద్దాం. రెల్లి కులస్తులు ఉత్తరాంధ్రలో ఎక్కువ. ఆ కులంలోనే తొలి డాక్టర్ యాడమ్స్. అదో చరిత్ర. అయితే మరో దళిత యువతిని ప్రేమించిన పాపానికి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారాయన. ఇది ఇంకో చరిత్ర. పైనుంచి చూసేవారికి అంతగా తేడా తెలియకపోవచ్చు, కానీ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దళితుల్ని ఏర్పాటు చేసింది. వర్ణధర్మం, కుల వ్యవస్థ ఈ రెండూ కలిసి సమాజాన్ని ఎక్కడికక్కడ ముక్కలుగా విభజించేశాయి. అయితే ఈ కుల వ్యవస్థ అమానుషం ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే మనం యాడమ్స్ కథ తెలుసుకోవాలి. మరో చరిత్ర. తెలుగునాట ఈ సినిమా చూడని వారు ఎవరుంటారు? ఇప్పటికీ ఆ పాటలు ఆపాత మధురాలే. తరాలు మారిన బ్లాక్ అండ్ వైట్లో ఈ జనరేషన్ను కూడా ఆకట్టుకునే సినిమా అది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో 11 సీన్లలో కనిపిస్తాడో నటుడు. ఆయన పేరు డాక్టర్ యాడమ్స్. ఇది ఆయన మొదటి సినిమా. యాడమ్స్కి నాటకాలంటే బాగా ఇంట్రెస్ట్. ఆయన విశాఖ పోర్టులో డాక్టర్, సందర్భమొస్తే యాక్టర్. ఆయనకి వంకాయల, మిశ్రో, కృష్ణ చైతన్య లాంటి వాళ్లంతా నటమిత్రులు. హలో, గుడ్ మార్నింగ్ హరిబాబు గారు. ఏమి సౌఖ్యమా? హలో భక్తి కన్నప్ప, కూర్చోండి. ఏం స్వామి, పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేసిన మనం వచ్చారు? నాడేరించే పాప ఎనకైనా పబ్లిసిటీ. అబ్బా, 60 సినిమా చూసేట్టుందయ్యా. మావాడెక్కడా? ఏండా ఎప్పుడు ఇరికా? స్వప్న ఎప్పుడు ఇరికా? చూస్తే హరిబాబు గారు, వీడు రాగానే నేరుగా స్వప్న ఎట్లా ఉంది అంటుడు గాని అమ్మ ఎట్లా ఉంది అని అడగడే. సరే, అమ్మ ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి, స్వప్న ఎలా ఉంది? భూషణిక ఇలా ఉంది. చూస్తే హరిబాబు గారు వాడి పొగరు. హరిబాబు గారు, వాడికి పనితో పాటు కొంచెం బుద్ధి కూడా నేర్పాలండి. లే బాలు, నువ్వు పోయి బుద్ధిమంతుడు సినిమా చూసిరా. నిజంగానే మ్యాథ్కే వెళ్ళవయ్యా. కాఫీ టీయా? ఓసారి యాడమ్స్ నాటకాన్ని చూసిన దర్శకుడు బాలచందర్ తాను విశాఖలోనే తీసిన మరో చరిత్రలో అవకాశమిచ్చారు. మద్రాసు రమ్మని పిలిచారు. కాని యాడమ్స్ చాలా కష్టపడి డాక్టర్ అయ్యాడు. పేద సాధలకు వైద్యం చేయడంలో ఎక్కువ ఆనందం పొందుతాడు. అందుకని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళలేదు. ఆయన ఒక నాటకం చూడడానికి వచ్చారు. ఆయన వచ్చి నాకు ఒక్కడికే మొత్తం అన్ని వేషాల్లో బాగా చేశారు, మీరు సినిమాలో వేషం వేస్తారా అడిగారు. అప్పుడు పోర్ట్లో ఉద్యోగం చేస్తున్నాను, పోర్ట్లోనే నాటకం వేస్తున్నాను. అప్పుడు చేస్తాను. అక్కడ వచ్చి ఉండమన్నారు మా మద్రాసులో. నేను ప్రొఫెషన్ విడిచిపెట్టి ఉండలేను కదా. మరో చరిత్రలో నటించిన డాక్టర్ యాడమ్స్ జీవితం కూడా ఒక చరిత్రే. ఆయన ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపించే రెల్లి కులంలో పుట్టాడు. ఆ కులంలో తొలి డాక్టర్ ఆయన. అది ఒక చరిత్ర అయితే, కులాంతర వివాహం చేసుకోవడం మరో చరిత్ర. ఆయన భార్య పేరు దుర్గాకుమారి. యాడమ్స్ని పెళ్లి చేసుకుంటానని దుర్గ చెప్పినప్పుడు ఆమె తల్లి రియాక్షన్ ఏమిటో వినండి. చిన్న కులం, పాకివాడి దొరికాడా నీకు, ఇంకోటి దొరకలేదా అన్న మాటలు ఇప్పటికి గుర్తున్నాయి నాకు. క్యాస్ట్ పేరు ఎత్తి కూడా అమ్మాయికి గద్దించారట.
ఇష్టపడ్డాను. మొదటి నుంచి ఆయన నేను అంటే ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి వాదించినా కానీ ఒప్పుకోలేదట. అందానికి లోటు లేదు, చదువు సంస్కారంలో టాప్, పోర్టులో పెద్ద డాక్టర్. అయినా కులం దగ్గర లోటొచ్చింది. రెల్లి కులస్తులు అంటే దళితులకే దళితులు. మాదిగ కులానికి ఇది ఉపకులం. వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు. సమాజానికి వీళ్ళంటే చాలా చిన్నచూపు. అందుకే దుర్గాకుమారికి ఈ పెళ్లితో కష్టాలొచ్చాయి. తల్లిగాని ఇతర బంధువులుగాని ఎవ్వరూ వీళ్ల పెళ్లికి హాజరు కాలేదు. మా ఇంట్లో మా మదరు ఫాదరు ఒప్పుకున్నారు. వాళ్ళ తరఫు నుంచి ఎవరు రాలేదు. మదర్ ఫాదర్ ఎవరు రాలేదు. తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్లో మళ్ళీ అందరూ వచ్చారు. దుర్గాకుమారి పేరెంట్స్లో ఒకరిది కాకినాడ, ఒకరిది ఉయ్యూరు. తల్లి కేజీహెచ్లో హెడ్ సిస్టర్గా పనిచేసేది. వీళ్ళు మాల కులస్తులు. ఇద్దరివి దళిత కులాలే కావచ్చు కాని అందులో ఒకటి అగ్రకులం, మరొకటి నిమ్నకులం. కుల వ్యవస్థ సారాంశమే అది. ఎక్కడికక్కడ ఎక్కువ తక్కువలను సెట్ చేసి ఒక కులం కంటే కింద ఉన్నా మరొకదానికంటే పైన ఉన్నాంగా అనే భ్రమను కల్పించింది కులం. దీనికి దళితులు అతీతులెంకారు. ఇది డిస్పారిటీ అమాంగ్ ది షెడ్యూల్ క్యాస్ట్ కూడా డిస్పారిటీస్ ఉన్నాయి కదా. అంటే మాలలు మాదిల కంటే ఎక్కువ అనుకుంటారు, మాలలు మాదిలు రెల్లీల కంటే ఎక్కువ అనుకుంటారు, పెద్దవాళ్ళు అనుకుంటారు. సో ఆ డిస్పారిటీస్ అప్పటికి ఎక్కువగా ఉండేవి. ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఈ రెల్లీలు అనేవాళ్ళు దళితుల్లో దళితులు లాంటి వాళ్ళు. నన్ను ఆవిడ అనుమానించింది. మా అవమానం అంటే పెద్ద అవమానాలు చేసింది నన్ను. ఆవిడ టీబీ హాస్పిటల్లో పేషెంట్గా ఉండగా మా అత్తగారు ప్రిన్సిపాల్ దగ్గరకు వచ్చి చెప్పడం అది చేసింది. నేను వర్క్అవుట్కి వేసుకుని కేజీహెచ్లో వెళ్తుంటే ఆవిడ అక్కడే ఉండేది, గట్టిగా తిట్టేది. దుర్గా ఆడమ్స్ల ప్రేమని పెళ్లిని ఆమె కుటుంబం ఏమాత్రం ఒప్పుకోలేదు. కొన్నేళ్ల పాటు దూరంగానే ఉండిపోయారు. అయితే దళితుల్లోనే తనకంటే పెద్ద కులం అమ్మాయిని చేసుకున్నందుకు ఆడమ్స్ కుల పెద్దలకి జరిమానా కట్టాల్సి వచ్చింది. కథ అక్కడితోనే అయిపోలేదు. ఆడమ్స్ పిల్లలు కూడా కులాంతరం చేసుకున్నారు. అప్పుడు కూడా కుల బలం ముందు ఆడమ్స్ తలొంచాల్సి వచ్చింది. దుర్గ తల్లిదండ్రులు ఆడమ్స్ బంధువుల ఇంట్లో అద్దెకుండేవాళ్లు. అలా రెండు కుటుంబాలకు పరిచయమైంది. అప్పుడాయన మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆమె నర్సింగ్లో శిక్షణ పొందుతోంది. సెలవు రోజుల్లో పెద్దవాళ్లతో పాటు ఆడమ్స్ ఇంటికి ఆమె కూడా వస్తూ పోతూ ఉండేది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఆమె పద్ధతి ప్రవర్తన చూసి ఆడమ్స్ కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దుర్గ తల్లిదండ్రులకి ఇది ఎలాగూ ఇష్టం లేదు కాబట్టి ఆమె నర్సింగ్ శిక్షణ పూర్తయ్యాక నేరుగా ఆడమ్స్ ఇంటికి వెళ్ళిపోయింది. ఆడమ్స్ బంధువులు పూనుకొని ఇద్దరికీ పెళ్లి చేశారు. ఆ తరువాత ఆమె ప్రయత్నించిన తల్లి దూరంగానే ఉండిపోయింది. మేము బాధపడి తను ఎక్కువ ఏడ్చింది. వాళ్ళ మా మదర్తో ఫోన్లో కాదు ఉత్తరాలు రాసింది. తన రెస్పాన్స్ లేదు. కొన్నాళ్ల తరువాత కూతురికి కొన్ని సామాన్లు పంపించారు గాని రాకపోకలకి మరింత సమయం పట్టింది. మొత్తం మీద కొన్నేళ్ల తరువాత వీళ్ల కథ సుఖాంతమయింది. ఆయనకి ఒక కూతురుతో కలుపుకొని 4 పిల్లలు. అందరూ ఉన్నత విద్యావంతులే, అందరివీ కులాంతర వివాహాలే. అయితే కూతురు ఓ కాళింగ యువకుణ్ణి పెళ్లి చేసుకోవడానికి తల్లి దుర్గాకుమారి ఒప్పుకోలేదు. ఇక్కడ ఆమెకి మతం అభ్యంతరకరంగా మారింది. క్రిస్టియన్ అయిన తన కూతురు పోయిపోయి హిందువును చేసుకోకుండా చూడాలని తీవ్రంగా ప్రార్థించింది. నువ్వు హిందూయిజంలోకి వెళ్తావంటే జీసస్ ఒప్పుకోడు కదా, అది హిందూయిజం అంటే శాటన్ ఉంటుంది, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అని వాళ్ళ బిలీఫ్. సో ఆవిడ బాగా ఏడ్చుకొని ప్రార్థన చేసేది, ఎలాగైనా ఇది తప్పించమని. మ్యారేజ్ చేసుకోకుండా అలా ఉన్నా పర్లేదు కానీ తన్ని మ్యారేజ్ చేసుకోకూడదు అని కూడా చెప్పింది రిలేటివ్స్తో.
ఆడమ్స్ పెద్ద కొడుకు బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కోడలు తరఫు వాళ్ళెవ్వరూ వీళ్ల ఇంటికి రారు. కాని కోడలు, పిల్లలు తమ బంధువులింటికి వెళ్తూ ఉంటారు. అయితే ఎక్కడా ఎటువంటి తేడా చూపించరు. ఇట్స్ ఎ ఫార్చునేట్ థింగ్. ఈవెన్ దో మేము క్రిస్టియన్స్ అయినా లేకపోతే ఈస్ట్ సైడ్ కాస్ట్ అయినాను, వాళ్ళు ఎప్పుడు ఆ భేదభావన ఎప్పుడు చూపించలేదు. మేము బ్రాహ్మిన్స్, మేము మీకన్నా పెద్ద అన్నది ఎప్పుడూ లేదు. మా సిబ్లింగ్స్, మా అక్క చెల్లెళ్ళు వాటిలో ఎప్పుడు కూడా ఆ తేడాలు కనబడలేదు. కొద్దిగా ఇబ్బందులు, వాళ్ళ వంటకాల్లో ఇబ్బందులు కొద్దిగా అవుతాయి, కల్చరల్ గ్యాప్ ఉంటుంది, కానీ అది ఎప్పుడూ మా రిలేషన్స్ని ఎప్పుడూ భంగం చేయలేదు. కులం అంటేనే కట్టుబాటు కాబట్టి పిల్లల పెళ్లిళ్ల దగ్గరికొచ్చేసరికి ఆడమ్స్ కూడా కులానికి తప్పు కట్టాల్సొచ్చింది. ఆయన పెళ్లికి కూడా ఆయన అలా కట్టాడు. ఆ రోజుల్లో ఆ కస్టమ్స్ బట్టి తప్పు కట్టాను కూడా నేను. మా అమ్మాయి పెళ్ళికి కట్టాను, నా పెళ్ళికి కూడా కట్టాను. రెల్లి కులాల ప్రకారం అది మా కాస్ట్ అమ్మాయినే చేసుకోవాలి, వాళ్ళ సిద్ధాంతం అది. సో ఇంకో కాస్ట్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏదో కొంత డబ్బు విధిస్తారు, 300 రూపాయలు, 200 రూపాయలు, ఆ రోజుల్లో 100 రూపాయలు, 116 రూపాయలు. అది కట్టేస్తే ఆ తప్పు వాళ్ళు క్షమించేసినట్టు, కులంలో కలిపేసుకున్నట్టు. ఈవెన్ ఆయన క్రిస్టియన్ అయినా జీసస్తో ఈక్వల్గా అంబేద్కర్ని పూజించే వ్యక్తి, అది ఆయన తాలూకా. అది అలాంటి వ్యక్తి ఈ కులం కట్టుబాట్లలో ఫైన్ కట్టడము అన్నది ఇంకా పాత ఆచారాలని నెత్తి మీద పెట్టుకోవడమే. ఇప్పటికీ నేను ప్రశ్నిస్తుంటాను, ఎప్పుడైతే ఈ క్యాస్ట్లో వాళ్ళు వేరే క్యాస్ట్లో చేసుకోవడం వల్ల మనకు ఒక పాత ఆచారం ఉంది కదా, ఈ ఆచారం ప్రకారం కట్టారు. ఇప్పటికి కూడాను నేను చాలా ఆయన చేసిన పని తప్పని ఇప్పటికీ అంటుంటాను, అది చాలా తప్పు. మొదట్నుంచి సామాజిక సేవలో యాక్టివ్గా పాల్గొనేవాడు డాక్టర్ ఆడమ్స్. ఆయన రిటైర్ అయి చాలా ఏళ్లయింది. కాని ఇప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా వెళ్ళిపోతాడు. తన సేవల్ని ఉచితంగా అందిస్తాడు. మనవాళ్లకి, మనవరాళ్లకి స్ఫూర్తినిస్తుంటాడు. సో ఆయనతో చేసిన దాన్ని బట్టి మేము నేర్చుకుని, మేము ఇప్పటికీ అట్లీస్ట్ ఏవైనా మేము పనులు చేయగలిగితే మేము చేస్తున్నాం. భీమ్లీలోని హెల్త్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు, వాటికి నేను వెళ్తూ ఉంటాను, దాంట్లోనే పాల్గొంటాం. బ్లడ్ క్యాంప్స్లో చేస్తూ ఉంటాం. ఆర్ఫనేజ్ వాటిలో కూడాను నేను టీచ్ చేయడం, నేను పిల్లలకి టీచ్ చేయడం, వాళ్ళని ఎలా అవుతుంది అని కపుల్ ఆఫ్ ఆర్ఫనేజెస్లా కూడా నేను చేశాను కూడా. అంబేద్కర్ భావజాలాన్ని మనసా వాచా నమ్మే డాక్టర్ ఆడమ్స్ బాబాసాహెబ్ చెప్పినట్టు కుల నిర్మూలనకి రక్తం సమ్మిళితం కావడమే మార్గమంటాడు. ఈ 2017లో కూడా ప్రేమించిన పాపానికి పరువు పోతుందంటూ చంపి పాతరేస్తున్నారు. అలాంటిది 1931లో వాతావరణం ఎలా ఉండేదో ఇట్టే ఊహించుకోవచ్చు. ఆ సంవత్సరం దళితుడైన ఒక నాటక కళాకారుణ్ణి ఒక అగ్రకుల యువతి ఇష్టపడింది. అంతే, అతన్ని చంపడానికి ఆమె బంధువులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆ ప్రేమ జంట వారికి చిక్కలేదు. దీంతో చేసేదేమీ లేక విసిగి వేసారిపోయి ఆమె చనిపోయిందంటూ పెద్ద కర్మ చేసి మరీ ప్రకటించారు ఆమె తల్లిదండ్రులు. నిలువుబొట్టు పెట్టుకున్న ఇతడి పేరు పల్నాటి అంకయ్య. జనం మాత్రం అంకులు అని పిలిచేవాళ్ళు. ఈమె పేరు మహాలక్ష్మి, అందరూ మాలక్ష్మి అని పిలిచేవాళ్ళు. ఇద్దరిది ఒకే ఊరు, ఇప్పటి ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం. అంకుల్కి నాటకాలంటే పిచ్చి. వర్చస్సుకి తోడు గాత్రం కూడా ఉంది. రాగం ఎత్తుకున్నాడంటే పక్షులు కూడా ఆలకించాల్సిందే. ఎన్నో పౌరాణిక పాత్రల్ని అవలీలగా రక్తి కట్టించేవాడు. మరీ ముఖ్యంగా కొన్ని విలన్ పాత్రలు వేస్తున్నప్పుడు గర్భిణులను, పిల్లల్ని నాటకానికి రావద్దు అని చాటింపులో ప్రత్యేకంగా చెప్పేవారు. అది మనోడి ఘనత. మా నాయనమ్మ ఒక సంఘటన చెప్పింది మాకు. అదేంటంటే
ఈ భక్త ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిపుడుగా పల్నాటి అంకయ్య ఈరోజు హిరణ్యకశిపుడు పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఆ నాటకం చూడటానికి గ్రామంలో ఉండేటువంటి గర్భవతులు కానీ చిన్నపిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు అంటే అంత అద్భుతంగా పోషించేవాడు అన్నమాట. ఎంత ఘనత సంపాదించినా కులానికి అతడొక మాలవాడు. రాగమే జీవితమైన అంకులకి మహాలక్ష్మి అంటే అనురాగం. కానీ ఆమె కమ్మకులస్తురాలు. వాళ్ళింట్లో అంకులు అన్నదమ్ములు పాలేళ్లుగా పనిచేసేవాళ్ళు. చిన్నతనంలో తన అన్నదమ్ములతో కలిసి వాళ్ళింటికి వెళ్తుండేవాడు. అలా వాళ్ళిద్దరి పరిచయం స్నేహంగా యుక్త వయసొచ్చేసరికి ప్రేమగా మారింది. ఒక రాత్రి ప్రాణాలకు తెగించి లేచిపోయారు. ఇప్పుడే కులోన్మాదం ఇంతగా ఉంటే 1931లో ఎంతగా ఉండేదో ఊహించుకోవచ్చు. అప్పట్లో అది ఎంత సాహసమో కూడా అర్థం చేసుకోవచ్చు. చెన్నకేశ్వర స్వామి తిరణాలు జరుగుతుంది. వాళ్ళు మొత్తం గంటగొడ్డళ్ళు బరిసెలు అవి ఇవి తీసుకొని ఇదే సమయంరా వాడిని అక్కడ నేను నరికి పోగులు పెట్టాలని చెప్పి ఈ మొత్తం తీసుకొని బయలుదేరి చుట్టూ కాపలా వేసి వాళ్ళకి ఈయనేం చేశాడు మాచార్లయ్య, నా దైవ సన్నిధిలో మాత్రం అతన్ని ఏం చేసేదానికి వీలు లేదు, బయటకు పోయిన తర్వాత ఏమన్నా చేసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడంట. సరేనని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడ పడేసి ఇంకా వెళ్ళిపోయారంట. కూతురు ఎక్కడుందో వెతికి పట్టుకొచ్చి సొంత కులస్తుడికి పెళ్లి చెయ్యాలని మహాలక్ష్మి తల్లిదండ్రులు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. చివరికి విసిగి వేసారిపోయి తమ కూతురు చనిపోయిందని ప్రకటించి కర్మకాండలు కూడా చేసేశారు. ఆ కక్షతో వాళ్ళు మా అమ్మకి కర్మకాండాలు దేవసం చేశారు. అంటరానితనం ఆ రోజుల్లో ప్రళయంగా ఉండేది కనుక ఎక్కడో దూరంగా కూర్చోబెట్టి దోశట్లో నీళ్లు పోసేవాళ్ళు, అన్నం కూడా కలిపి దోశట్లో పోసేవాళ్ళు. కృష్ణుడు నిద్రించుతున్నాడు, పగటి పూట నిద్రించుతాడు. కృష్ణుడు నిద్రించుతున్నాడా లేక నేను ఒత్తుతున్నట్లు గమనించి కపటం కదా. నాటక రంగంలోనే కాకుండా జీవిత రంగంలోనూ ఒక చరిత్ర సృష్టించిన అంకులు, అతడికి అండగా నిలిచిన మహాలక్ష్మి ధన్యజీవి. ఇవి ఈ వారం వెలి ప్రేమ కథలు. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.